ఏమండి ఇక్కడున్నావు? ఏమని పిలిచారు? అదేమిటండి ఏమండి అన్నాను. ఆ ఏమండి అన్న పిలుపు విషయంలోనే మీతో కాస్త మాట్లాడాలని వచ్చాను. ఇక నుంచి మీరు నన్ను అలా పిలవక్కర్లేదు. ఏమాయ రామారావు అని పిలిస్తే చాలు. ప్రమాణం చేసి చెబుతున్నానండి, నేను గోపాలరావును గాను, రామారావుని. మాస్టారు నేను పరకాయ ప్రవేశం చేసి దిక్కుమాల శరీరంలోకి నేను, నా శరీరంలోకి మాస్టారు ప్రవేశించాం. ఇప్పుడు నా బాడీ నాకు ఇవ్వండి అంటే 600 అయినా సరే ఇవ్వను అని మొరాయించు కూర్చున్నాడు. అమ్మా, ఇన్నాళ్ళు మాస్టర్లా ప్రవర్తించి మీ అందరినీ మోసం చేసినందుకు నన్ను క్షమించండి. అమ్మా, నేను మీ బిడ్డలాంటి వాడిని. ఇక నుంచి మేము ఉభయం మీకు సమానమే. నన్ను మీరు నువ్వు అని పిలిస్తే ఎంతో సంతోషిస్తాను. నేను అదేమిటి అలా వెళ్ళిపోతారేమిటండి? నేను చెప్పేది నిజమండి, నన్ను నమ్మండి. నమ్మరా? సరే. మాస్టర్ ఎప్పుడైనా ఇలా కొమ్మలు పట్టుకుంటారా చూసుకోండి. మాస్టర్ ఇలా పల్లకిందులుగా వేలాడగలరా? ఇలా చేతులు వదిలేయగలరా? చూసుకోండి, చూసుకోండి. చాలా ఈ రుజువులు చాలా, లేక మీ ముందే పిల్లి మొగ్గలే చూపించామంటారా? అయ్యో వద్దండి. అయ్యా, నవ్వారు కదా. నేను గోపాలరావుని గాను, గోపాలరావు శరీరంలో ఉన్న రామారావుని. ఏమండి మీరు ఒకసారి లోపలికి అడుగు. మీరు ఏమండి రెడ్డి అంటే నేను భరించలేను. మీరు నా తల్లి లాంటి వారు. అలా మాత్రం నన్ను దయచేసి పిలవకండి. అలాగే లోపలికి వెళ్ళి వివరంగా మాట్లాడుతున్నా. అలా అన్నారు, బాగుంది. ఇదిగో వచ్చేస్తున్నాను, చెప్పులతో. సత్యం, లోపలికి వెళదాం. అలాగే లోపలికి వెళ్ళే మాట్లాడుకుందాం రండి. అవును, అదేమిటి కలిపే తెస్తున్నారేమిటి? నేను చెప్పేది నిజమండి, నన్ను నమ్మండి. నేను రామారావుని. ఇప్పుడు తాళం కూడా వేసేస్తున్నారా? ఇదేమిటండి బాబు? ఇదిగో నేను సాక్షాత్తు ఫోర్జరీ సాంబమూర్తి గారి, స్టీల్ సీత గారి ఏకైక కుమారుణ్ణండి. తలుపు తీయండి ప్లీజ్. సరే వేసుకోండి, నాకే. డాక్టర్ గారిని తీసుకొచ్చాను, రండి సార్. ఏరీనా? ఓ ఆయిల్. అరే అప్పుడే ఇల్లు మారేది. ఇదేనండి. ఇదేనా? ఇదేమిటండి? ఏమిటేమిటయ్యా అంటాను, సిగ్గు విడి చెప్పుకోవాలా? చెయ్యండి. అమ్మా, రాత్రి అద్దాలు బయలాయని మా కాంపౌండర్ ఏదో మార్పించుకురమ్మంటే లాంగ్ సైడ్ బదులు షార్ట్ సైడ్ వేయించుకొచ్చాడు. రోగి మీరే కదా? కాదండి. ఇదేమిటి ఆడుగు? ఓ మీరా? అయితే రోగి మీరే అయి ఉంటారు. చేయవండి. మా నాన్నగారిని చెప్పాను కదండి. ఆయన ఎవరు, ఎక్కడ ఉంటారు? ఈ గదిలో పెట్టి తాళం పెట్టానండి. అయితే పదండి. అటు కదండి, ఇటు. ఏమిటి తాళాలు వేసేంత వరకు వచ్చిందన్నమాట పరిస్థితి. ఈ సంగతి ముందే తెలిస్తే మా ఫ్యామిలీ డాక్టర్నే పంపించుందును. పిచ్చంటే మామూలు పిచ్చేమో అనుకున్నాను. మీ ఇంట్లో ఫోన్ ఉందమ్మా? లేదండి. ఏం ఫోన్ చేయాలా? అబ్బాబే అందుకు కాదమ్మా, నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన కేకలు అరుపులు వినిపిస్తే ఏం పర్వాలేదు. నా కేకలు అరుపులు వినిపిస్తే మాత్రం మీ అబ్బాయిని సైకిల్ ఇచ్చి పోలీస్ స్టేషన్కి పంపించండి. ఎందుకన్నా మంచిది. తలుపులు తీయండి. మీకు భగవంతుడి మీద నమ్మకం ఉంటే ప్రార్థనలు అవి జరిపించండి. నా ఆరోగ్యం కోసం నాకిట్టు. అమ్మా, మీ తలపింది ఇస్తారా? అమ్మా, ఓ పిన్నీసి ఇస్తారా? ఏటమ్మా అవి మంచినీళ్ళేనా? అమ్మా, బాబు స్క్రూ డ్రైవర్ ఇస్తావా? బాబు సుత్తి ఇస్తారా? సుత్తి మేమీకి ఇవ్వాలా? ఏం చేస్తామండి, వీరభద్రరావు గారు లేరు కదా, మీరే ఇవ్వండి. తలుపు పక్కన మేకుంటుంది, తీసుకోండి. అలాగే నేనే తీసుకుంటాను. అదేమిట్రా సుత్తి ఏది అడుగుతున్నాడు? ఎక్కడో వెరుమాలోకంలో ఉన్నాడు. అసలు ఈ డాక్టరేనా? ఏమోనమ్మా, హాస్పిటల్లో కూర్చొని తీసుకొచ్చాను. చూస్తుంటే నాకు అనుమానం వేస్తోంది ఇప్పుడు.
ఏం చేస్తున్నారండి? క్షమించండి అమ్మా, పెట్టి తాళం మర్చిపోయిస్తాను. ఆ ముఖ్యం ఇందాకే చెప్పొచ్చు కదా, నేనే వచ్చి ఓడకూడదును. అటు ఇటు తిరుగుతుంటే ఎందుకు అనుకున్నాను నేను. ఓహో, ఇదే పద్ధతి. ఒక్క ఇంజక్షన్ తగిలిస్తే Can I help you once again, doctor? Sure. కళ్ళు మూసుకోండి. అంతే, అయిపోయింది. అది ఏమిటి, కొంచెం ఏమైనా కళ్ళు ఏమైనా తిరుగుతున్నట్టుగా ఉందా? ఉందా? మరేం పర్వాలేదు, మీరు అలా కూర్చోండి. కూర్చోండి, కళ్ళు మూసుకుని అలా చేరబడండి. కృష్ణ పరమాత్ముళ్ళ మీరు అలా పడుకోండి, మీకేం పర్వాలేదు, నేను ఉన్నాను. అరగంట పోయిన తర్వాత నీళ్లలో కలిపి గ్లూకోజ్ ఇవ్వండి పేషెంట్కి. మరేం పర్వాలేదు, హీ విల్ బి ఆల్ రైట్. పిచ్చి ఆసుపత్రి నుంచి ఎప్పుడు డాక్టర్ని తేవాలి బాబు, పేషెంట్ని కాదు. అన్నీ తెలిసే నాకు, ఇంక నువ్వేం మాట్లాడుకో. అది కాదే, ఇంట్లో పరిస్థితులు. వద్దు తల్లి, మళ్ళీ రికార్డు మొదలెట్టుకో. ఇప్పటికి గంట నుంచి చెప్తున్నావు. పరీక్షలు అయిపోయాయి, అందరం కలిసి సరదాగా పిక్నిక్ వెళ్ళొద్దా అంటే పెద్ద పోజు. లెక్చరర్లు లైబ్రరీని కూడా వస్తున్నారు కదా. వస్తున్నారనుకో, కానీ ఉన్న పళంగా అంత డబ్బు ఖర్చు పెట్టాలంటే డబ్బు గురించి నువ్వే ఆలోచించుకో. నువ్వు మాతో ఊటీ వస్తున్నావు, దట్స్ ఆల్. రండి, అందరు దిగండి. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? అందరిని రానివ్వండి, త్వరగా రండి.